శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మన మకర రాశి వారి లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. మీతో గత 7 సంవత్సరాల నుంచి ఈ పేరు గల వ్యక్తి మీతోనే ఉన్నారు. మీకు తోడుగా ఉంటూ చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. వారెవరో వారు మీ పైన ఎంత నమ్మకంగా ఉన్నారు, మీకు లైఫ్ లో ఏ విధంగా సహాయపడుతున్నారు అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉన్నతిని పొందడానికి మకర రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరు చాలా తెలివైన వారు, అలాగే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా పనులు చక్కబెట్టుకోవాలి అనే అంశాలకి సంబంధించి పూర్తి వివరణపై ఈ రాశి వారికి చక్కటి అవగాహన ఉంటుంది. ఈ రాశి వారు పైకి చూడడానికి కొంచెం కఠినంగా కనిపిస్తారు, కానీ వీరి మనసు చాలా సున్నితమైనది. అలాగే వీరి మాట తీరు కూడా కఠినంగా అనిపించినా చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అని చెప్పాలి. నిష్కల్మషమైన మనసుతో వ్యవహరిస్తారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సులువుగా కలిసిపోతారు. ఈ రాశి వారికి తెలివితేటలతో పాటు జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరుకున్న ఈ రాశి వారికి ఇకపై ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా దూరం కానున్నాయి. ముఖ్యంగా మీరు మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే కనుక జీవితంలో మంచి మరింత అభ్యున్నతిని పొందుతారు. అలాగే కష్టాల నుంచి కూడా బయటపడతారు. ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలలో మీరు ఇంట్లో వారి మాటల కంటే కూడా బయటి వారి మాటలు, అంటే స్నేహితులు, శ్రేయోభిలాషులు మాటలు ఎక్కువగా వింటున్నారని, వారు మీ జీవితం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు అనే నింద మీరు మొయ్యవలసి వస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు ఏవీ కాదు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగినట్లయితే జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు. ఇక ఆర్థికపరమైన అంశాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను ఖచ్చితంగా తీసుకోండి. మొదట్లో నష్టం వచ్చినా లేదా లాభ నష్టాలు సరిసమానంగా ఉన్నా కూడా కాలం గడిచే కొద్దీ అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అలాగే ఈ సమయంలో మీరు సహా ఉద్యోగులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మీకు మానసికంగా చికాకు కలిగిస్తోంది. అందుచేత మీరు సహా ఉద్యోగులపైన, మీ పై అధికారులకు కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మంచి చెడులు బేరీజు వేసుకుని సంయమనం పాటించవలసి ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎంత సంపాదించినా కూడా డబ్బు వచ్చినా రూపాయి పోయింది అన్నట్టుగా ఉంటుంది. అన్ని అవసరమైన ఖర్చులే అయినప్పటికీ కూడా చేసేదేమీ లేక జేబులో రూపాయి నిలవక ఇబ్బంది పడతారు. అయితే ఏ సందర్భంలో కూడా మీరు దానానికి ఇబ్బంది పడరు. డబ్బు అవసరమైనప్పుడల్లా మీ చేతికి అందుతుంది, కానీ వెంటనే అవి ఖర్చయిపోతాయి. ప్రయత్నపూర్వకంగానే మీరు డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా అవసరం. ఈ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవదు, కానీ కోపంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీకు నష్టం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు కాస్త సంయమనం పాటించి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అది ఏ వృత్తిలో ఉన్నవారైనా, లేదంటే ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా, ఎవరైనా మోసం చేస్తున్నా, లేదా ఇతరులకి నష్టం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా కూడా ఈ రాశి వారు అస్సలు తట్టుకోలేరు. వీరు అసలు అన్యాయాన్ని సహించరు. వీరు ఎక్కువగా నలుగురితో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా సంతోషంగా అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఈ రాశి వారు అందరినీ ఇట్టే నమ్మేస్తారు. దానివల్ల ఎక్కువగా కష్టాలని కూడా ఎదుర్కొంటున్నారు. ఒకసారి మోసపోయాము, వారితో అది తెలిసినా కూడా మళ్ళీ అవన్నీ మర్చిపోయి వారితో స్నేహాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది.
దీని కారణంగా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. ఇది వీరిలో మార్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నిరుద్యోగులకు, ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మంచివి లభించబోతున్నాయి. మీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం మీకు లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి జీవితంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీతో గత 7 జన్మలుగా మీతో పాటే ఉంటూ మీకు అనేక విధాలుగా సహాయపడుతున్నారు. మీరు అనేక అంశాలలో అనేక విధాలుగా గతంలో మోసపోయి ఉండొచ్చు, కానీ మీరు ఎవరితోనైనా ఇప్పటిదాకా మోసపోలేదు అంటే మాత్రం ఈ ఒక్క వ్యక్తితోనే. ఈ వ్యక్తి మీపైన అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. అందుచేత మీరు వారిపైన కోపం చూపించినా లేదా ప్రేమ చూపించినా వారు ఒకే విధంగా మీతో ప్రవర్తిస్తున్నారు. వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మరి అటువంటి వ్యక్తిని మీరు గమనించి, గుర్తించి వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది చాలా ఉత్తమం. సా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, లేదా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మోసం చెయ్యలేరు కూడా. ఎందుకంటే వారు మీతో గత 7 జన్మలుగా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కనుక మీరు చాలా ధైర్యంగా వారితో మీరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని వారితో చర్చించుకోవచ్చు. మీ మనసుకు బాధ కలిగినా వారితో పంచుకోవచ్చు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే వారి సహాయ సహకారాలను మీకు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మీరు జీవితంలో ఎదగాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా అనేక సందర్భాలలో మీ కష్ట సుఖాల్లో వారు మీకు తోడుగా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించకపోయినా కూడా వారి సహాయ సహకారాలు మాత్రం మీరు అందుతున్నాయి. మీరు అనేక సందర్భాలలో ఆర్థిక సహాయం, మాట సహాయం వంటి ఎన్నో రకాల అంశాలలో మీకు తోడుగా ఉన్నారు. ఇకపై వారి మంచితనాన్ని మీరు గుర్తించినట్లయితే కనుక మీరు వారికి ఇంకా సహాయపడతారు. అలాగే మీ నుంచి కూడా వారికి అటువంటి సహాయాన్ని, స్నేహాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. జీవితంలో అభ్యున్నతిని పొందడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ముఖ్యంగా గురుబలం పొందడానికి ప్రతి గురువారం షిరిడి సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ, లేదా ఇతర ఏ గరు స్వరూపాలైన ఆలయంలోనైనా మీరు దర్శించుకోవడం మంచిది. అలాగే శనగలతో ప్రసాదం చేసి గుడిలో పంచిపెట్టడం వల్ల మీకు గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించినట్లయితే గనక, అలాగే దానితో పాటు వినాయకుడికి స్తోత్రాలను పఠించినట్లయితే గనక మీకు ఏదైనా కొత్తగా పనులు మొదలు పెట్టినా లేదా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు. అలాగే ఈ రాశికి చెందిన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. సో చూసారు కదండి, మకర రాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే 7 సంవత్సరాలుగా ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తిగల మీకు తోడుగా ఉన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.